ఇడ్లీ చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, ఎంత మెత్తగా వచ్చాయో, సూపర్గా వచ్చి ఇలా చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలోకి ఎలా చేయాలో ఏంటని చూద్దాం. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇడ్లీకి రుబ్బేశారండి. ఇడ్లీకి ఇప్పుడు మా గ్రైండర్ చూడండి, 29 సంవత్సరాలు అండి గ్రైండర్. ఈ గ్రైండర్లో వేసారు. కాకపోతే ఆ గ్రైండర్లో వేసింది వీడియో తీయలేదు, ఎందుకంటే ఇందాక నేను బయటకు వెళ్ళాను. మామూలు రుబ్బేశారు, చాలా బాగా వచ్చింది. గ్రైండర్లో వేసుకుంటాం. ఇడ్లీకి రుబ్బేశారు. ఇందులో ఎంత వేస్తుంది దీనికి రవ్వ? ఇడ్లీకి ఒక పెద్ద గ్లాసులు మినపప్పుకి, ఆశీర్వాద పప్పుకి 2 గ్లాసులు రవ్వ వేస్తానండి. చాలా స్మూత్గా మెత్తగా బాగా వస్తాయండి, వైట్గా మల్లెపూలాగా. చూడండి సార్, మా గ్రైండర్ 29 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఇంతవరకు ఏమి రిపేర్ లేదు. శుభ్రంగా నీట్గా ఉంది, జాగ్రత్తగా వాడతారు, చాలా నీట్గా వాడతారు, చాలా బాగుంది గ్రైండర్. ఇందాక అదే చెప్పాను, ఇందాక బయటకు వెళ్ళాను నేను. గ్రైండర్ తీయలేదు, ఒకటే ఉంది, మామూలుగా రుబ్బేసేసింది, అందుకే ఇప్పుడు తెస్తున్నాం. చాలా బాగా వస్తుంది చూడండి. దీంట్లోకి చెప్పాను కదా, టమాటా జ్యూస్ చేస్తాను, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా జ్యూస్లోకి ఇడ్లీ చేస్తున్నాం. ఇడ్లీలోకి టమాటా జ్యూస్ కాదు, టమాటా జ్యూస్లోకి ఇడ్లీ చేస్తున్నాం. చూడండి, చాలా బాగుంటుంది ఇలా వెరైటీగా. మీరు కూడా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. జనరల్గా అందరు తినేది వేరే, అందరు తింటాం. సాంబారు ఇడ్లీ అంటే తింటాం ఎక్కువ చట్నీతో కూడా, కానీ మనం డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ టమాటా జ్యూస్తో ఇడ్లీ చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలాసార్లు మేము ఎక్కువ పెడుతుంటాం, మధ్య మధ్యలో మా పిల్లలు కూడా తింటారు, మా పాపకు కూడా ఇష్టం, చాలా ఇష్టం. కానీ ఎక్కువ తింటాను, ఎక్కువ నేను మాలలు వేసుకున్నప్పుడు ఎక్కువ ఇదే తినేవాడిని. కొత్త టమాటా జ్యూస్ ఇడ్లీ ఎక్కువ తినేవాడిని. మాల వేసుకుని మాల ఆంజనేయ మాల వేసేవాడిని ఎక్కువ. అప్పుడు వేసుకున్నప్పుడు తినేవాడిని బాగా. అప్పుడే బాగా పడేది మాకు. దగ్గర ఇంట్లో 29 ఇయర్స్ 28 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుంచి తింటామండి. అలాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గిన్నెలకి కొంచెం ఆయిల్ రాసుకోవాలమ్మా. ఆయిల్ రాసుకుంటే బాగా వస్తుంటుంది, అంటే ఇడ్లీ పట్టుకోకుండా ఉంటుంది. జస్ట్ ఆయిల్ రాసుకుంటే క్లాత్లో వేస్తారు కొంతమంది. తగ్గిస్తాను. చిన్న చిన్న వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా ఇడ్లీ మనం ఇంట్లో చేసుకుని తింటే ఆ టేస్ట్ వేరు, ఆ రుచి వేరు అని చాలా బాగా వస్తుంది. చూడండి, ఇడ్లీ పెట్టేశారు, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తారా. మన గ్రైండర్ అండి ఏదైనా ఎంత స్మూత్గా వచ్చిన ఇడ్లీ తీస్తున్నారు. అది కొద్దిగా ఆరిన తర్వాత తీస్తే 1 నిమిషం 2 నిమిషాలు ఆరితే చాలా బాగా వస్తుందంట. గట్టిగా వస్తుంది, బాగా వస్తుంది. చూడండి, స్మూత్గా వస్తుంది. చూడండి, ఇడ్లీ తీస్తున్నారు, తీశారు, ఇంకా తీస్తున్నారు. చాలా ఎంత స్మూత్గా వచ్చాయి చూడండి, స్పాంజిలా వచ్చేది ఇడ్లీలు. చూడండి ఎంత బాగా వచ్చాయి ఇడ్లీ, ఎంత స్పాంజిలా వచ్చాయి ఇడ్లీ. ఇలా రావాలండి చేసుకుంటే. అది ఇప్పుడు ఆ టమాటా జ్యూస్లోకి ఈ ఇడ్లీ వేసుకొని తింటుంటే నా సామరంగా అదిరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది. చూడండి, ఇడ్లీ ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత స్మూత్గా వచ్చింది, అసలు స్పాంజ్ లాగా అలా వచ్చింది. సూపర్గా ఇడ్లీ అంటే ఇలా చేసుకోవాలన్నా. చూడండి ఎంత బాగుందో, ఎంత టేస్ట్గా వచ్చిందో. ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి అమ్మా. మీరు కూడా ఇడ్లీ చూడు ఎలాగ వచ్చినాయో, ఎంత బాగా వచ్చాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుండే. కరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే. టమాటా జ్యూస్ తోటి ఇడ్లీ ఇలా చూసుకున్నామా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు సాంబార్ చట్నీ తినకన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. మీకు సాంబార్ కన్నా ఇది చాలా బెస్ట్, ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇడ్లీలో చాలా స్మూత్ కదా, మన సాంబార్ లాగా దీంట్లో నంచుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి.